హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ నాన్న. అంటే పైప్స్ అండ్ సిస్టమ్లో డిఫికల్టీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన నాన్న. ఎస్సీజీఎల్ అయితేంది, సో తెలంగాణ ఎస్ఐ అయితేంది, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అయితేంది, ఎన్టీపీసీలు అయితేంది, డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి నేను మీకు ఇక్కడ డిఫికల్ట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సార్ ఏం సార్ ఇంత కఠినంగా నేను మాత్రం అనుకోవద్దు నాన్న. సో నేను ఈజీగా చెప్తాను కాబట్టి ఒకటికి రెండు సార్లు వినండి, ఓకేనా? రైట్. ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 24 hours. సో ట్యాప్ ఏ అంట 24 గంటలు నింపుతుందంట. అండ్ ట్యాప్ బి కెన్ ఫిల్ సేమ్ సిస్టమ్ ఇన్ 20 hours. సో ఇదేంటి 20 hours లో ఫిల్ చేస్తుంది. వైల్ ట్యాప్ సి కెన్ ఎంటీ ఫుల్ సిస్టమ్ ఇన్ 15 hours. సో సి అనేది ఎంటీ అని క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి మైనస్ పెట్టానమ్మా, ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమైతుంది, మూడింటికి ఎల్సిఎం ఎంత 15, 20, 24 ఉంది, ఖచ్చితంగా 120 అవుతుంది. అలా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఎల్సిఎం ఎంత అవుతుంది ఇప్పుడు వీటికి? ఎఫిషియన్సీ 5, 6, ఇది -8 అవుతుంది, ఓకేనా? సో టోటల్గా ఎంత అవుతుంది నాన్న మనకి ఇప్పుడు? సో ట్యాప్ ఏ స్టార్టెడ్ ఎట్ 10 AM, ట్యాప్ బి స్టార్టెడ్ ఎట్ 12 PM, and tap C started at 2 PM. At what time an empty system will be full or full started at to be emptied అన్నమాట, ఓకేనా? సో ఇది ఎంతకైతుంది? ఆర్ ఫుల్ సిస్టమ్ విల్ బి ఎంటీ అన్నమాట, ఓకేనా? సో ఫుల్ సిస్టమ్ విల్ బి ఫుల్ ఆర్ ఫుల్ సిస్టమ్. సో ఫుల్ సిస్టమ్ విల్ బి ఎంటీడ్. సో ఇక్కడ రాసుకున్నానా, క్వశ్చన్ అనేది కొంచెం మిస్టేక్ పడ్డది, ఓకేనా? సో ఎంత టైం తర్వాత ఫుల్ అనేది ఎంప్టీ అనేది అవుతుంది? సో ఫుల్ సిస్టమ్స్ కుడ్ బి ఎంప్టీడ్ అనమాట, ఓకేనా? రైట్. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి వాటర్ ఫిల్డ్ బై ట్యాప్ ఏ ఫ్రమ్ 10 AM to 2 PM. అంటే 10 గంటల నుంచి ఏ అనే ట్యాప్ ఏమవుతుందన్నా, ఏ అనే ట్యాప్ 10 గంటల నుంచి 10 AM నుంచి 2 PM వరకు ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటుంది. చూడమ్మా, సో ట్యాప్ ఏ స్టార్టెడ్ ఎట్ 10 AM, ఓకేనా? ట్యాప్ బి స్టార్టెడ్ ఎట్ 12 PM అండ్ ట్యాప్ సి స్టార్టెడ్ ఎట్ 2 PM. అంటే ఈ మూడు కలిసేంత 2 వరకు కూడా ఉంటుంది కదా. అంటే ఇది ఎన్ని గంటలు ఉంటుంది? సో ఎన్ని గంటలు ఉంటుంది? 4 గంటలు ఉంటుంది. అంటే ఇది గంటకి ఎంత చేస్తున్నాను? ఎఫిషియన్సీ 5, అంటే మొత్తం ఎంత? 20 యూనిట్ల వర్క్ చేస్తుంది. నెక్స్ట్ బి అనే ట్యాప్ వచ్చింది. సో బి అనే టాపిక్ బి అనే ట్యాప్ ఏం చేస్తుంది? 12 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది. అంటే ఎన్ని గంటలు చేస్తుంది? 2 గంటలు చేస్తుంది. గంట కార్ అంటే 12 యూనిట్లు. సి అనేది ఏం చేస్తుంది? ఎంటీ చేస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది? వాటర్ ఫిల్డ్ అప్ టు 2 PM వరకు అయిన తర్వాత, అప్ టు 2 PM, ఓకేనా? సో సి అనేది ఏమో ఎంటీ చేస్తుంది ఎక్కడి నుంచి? 2 గంటల నుంచి. మరి ఇప్పుడు 2 గంటల దాకా అప్ టు 2 PM వరకు మనకి ఎంత వాటర్ ఉందానా? సో సీన్ అనేది తర్వాత చూద్దాం. అప్ టు 2 గంటల వరకు, ఓకేనా? సో అప్ టు 2 PM, సో ఎంత వాటర్ ఫిల్ చేసింది? ఫిల్డ్ అప్ టు 2 PM వరకు 32 యూనిట్స్ అనేది ఫిల్ చేసాం అనమాట, అవునా కాదా? సో నౌ 2 PM ఆన్వర్డ్స్ ఆల్ పైప్స్ ఆర్ ఓపెన్. ఇప్పుడు 2 గంటల నుంచి అన్ని పైప్స్ ఓపెన్ చేశారు. అప్పుడు ఎఫిషియన్సీ ఎంత అయింది నాన్న? 5 + 6 - 8. సో 11 - 8 ఎంత? 3 అనమాట. అంటే ఖచ్చితంగా అది ఫిల్ అవుతుంది, ఓకేనా నాన్న? అది టోటల్ ఎంత? 120. ఆల్రెడీ వీళ్ళిద్దరు ఏం చేసారు? 32 నింపారు. సో 32 పోతే ఎంత? 120 నుంచి 32, సో పోతే ఎంత నాన్న మనకి? సో 88 వస్తుంది. 88, ఈ 88 ఎంత టైం అంటే, సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఏమో 88 డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఎంత నాన్న? 3. సో 88 డివైడెడ్ బై 3 ఎంత నాన్న? సో 3 2 జా 6, 28, 3 9 జా 27, 29, 1/3 అవర్స్ అనమాట, ఓకేనా? అర్థమైంది కదా? సో ఏం లేదు నాన్న, మైనస్ 2 గంటల దాకా ఇద్దరు కలిసి వస్తారు. కలిసి వచ్చిన తర్వాత ముగ్గురు ఒకేసారి వదిలిపెడితే ఎంత టైంలో ఫుల్ అవుతుంది అంటే 29, 1/3 అవర్స్లో ఫుల్ అవుతుంది అనమాట. దట్స్ ఇట్, ఓకేనా? అంటే ఇప్పుడు టైంలలో చెప్పాలంటే ఎంత నాన్న? సో 2 గంటల నుంచి కదా. సో 2 + 29, 1/3 అవర్స్ ఎంత నాన్న? 31, 1/3 అవర్స్. 31, 1/3 అవర్స్ అంటే ఎంత అవుతున్నా మనకి? 2 PM నుంచి మొదలు పెట్టుకుని నెక్స్ట్ డే అంటే టైం ఎంత? 7:20 నిమిషాలు అవుతుంది. 1/3 అంటే సో టోటల్ 3 parts వాల్యూ 60 minutes అయితే 3 parts వాల్యూ 60 minutes అయితే 1 part వాల్యూ ఎంత అవుతున్నా? 20 minutes. అందుకే 20 minutes పెట్టాను నేను అక్కడ. ఎందుకు? 2 PM 24 hours కదా నాన్న. 2 PM నుంచి 2 PM 24 గంటలు. ఇంకా ఎక్స్ట్రా ఎన్ని గంటలు ఉన్నా? 24 గంటలు 29 గంటల. సో 24 గంటలు అంటే ఎంత? 5 గంటల 1/3 నిమిషాలు. 5 గంటలు అంటే 2 నుంచి 5 గంటలు అంటే 7 గంటలు. 20 minutes 1/3 అంటే అట్లా. అందువల్ల నేను 720 minutes అని పెట్టాను అనమాట, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 21 hours, ఓకేనా? సో ట్యాప్ ఏ అనేది 21 గంటలల్లో నింపుతుందంట. ట్యాప్ బి వచ్చేసేమో 15 గంటలంట. ట్యాప్ సి ఎంటీ, సేమ్ క్వశ్చన్ అనమాట. సో ట్యాప్ ఏ వచ్చేసి 21 hours, ట్యాప్ బి వచ్చేసి 15 hours. ట్యాప్ సి కెన్ ఎంటీ ఫుల్ సిస్టమ్ 7 hours, ఓకేనా?
సో వీటి ఎల్సిఎం ఎంత రానా 21, 15, 7. సో 15 టేబుల్నే చూసుకోవాలి. 21 టేబుల్ చూడాలన్నమాట. 21లో 7 ఎప్పుడు పోతుంది? 7 పోతుంది, 15 పోదు. సో 21 ఇంటూ 3, 4, 5. ఎస్, 21 5 105. సో 105 అనేది 7 టేబుల్లో పోతుంది, 15 టేబుల్లో పోతుంది, 21 టేబుల్లో కూడా పోతుంది. ఎంత ఇదంతా ఎఫిషియన్సీ ఎంత 5. సో ఇదంతా 7. సో 7 ఎంత 15 105 కదా. సో ఇది మైనస్ అనమాట. ఓకేనా రైట్. ఇప్పుడు ఏమన్నాడు? సేమ్ క్వశ్చన్. ఎట్ 8 AM ట్యాప్ ఏ స్టార్టెడ్. సో 8 AM నుంచి ట్యాప్ ఏ అనేది 8 AM 8 గంటల నుంచి ఎక్కడ దాకా ఉంటుందానా 2 వరకు. సేమ్ 2 PM వరకు ఉంటుంది. 2 PM వరకు అంటే మొత్తం ఎన్ని గంటలు ఉంటుంది నాన్న? 8 AM నుంచి 2 PM 5 గంటలు ఉంటుంది. అవునా కదా? సో 6 అవర్స్ ఉంటుంది, 6 గంటలు ఉంది. ఒక్కొక్క గంటకి 5 యూనిట్లు చేస్తుంటే ఇది 30 యూనిట్స్ ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ బి వచ్చేసరికి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందన్నా? సో వాటర్ ఫిల్డ్ బై ట్యాప్ బి ఫ్రమ్ 11 AM నుంచి 2 PM వరకు ఉంటుంది నాన్న ఇది కూడా. సో ఇది ఎన్ని చేస్తుందన్నా? 3 గంటలు మాత్రమే చేస్తుంది. ఇది గంటకి 7 కాబట్టి 21 యూనిట్స్. అప్ టు 2 PM వరకు ఎంత ఫిల్ చేసినానా? సేమ్ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ అని. అప్ టు 2 PM వరకు ఎంత ఫిల్ చేసారు వీళ్ళు? 51 యూనిట్స్ ఫిల్ చేశారు. అవునా కాదా? ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఎంతో చూద్దాం. 2 PM సరికల్లా 3 ఒకేసారి వదిలిపెట్టారు. ఇప్పుడు టోటల్ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? టోటల్ ఎఫిషియన్సీ సరికల్లా 5 + 7 - 15. ఎందుకు -15 అనేది ఏమవుతుంది? పెద్ద వాల్యూ. సో 7 + 5 ఎంత 12. 12 - 15 అంటే -3. అంటే ఏమవుతుంది? ఇప్పుడు ట్యాంక్ అనేది వెళ్ళిపోతుంది, ఖాళీ అయిపోతుంది. ఎందుకు? అక్కడ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి. యాజ్ నెట్ ఎఫిషియన్సీ ఇస్ నెగిటివ్, సో సిస్టమ్ విల్ బి ఎంటీ అనమాట. సో ఎంటీ అవ్వడానికి టైం ఎంత రానా? సో టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత? మొత్తం 105లో ఆల్రెడీ ఫిల్ చేసినంత 51 పోతే /3 అనమాట. ఇక్కడ ఏమవుతుంది? సిస్టమ్ తొట్టె అనేది సిస్టమ్ విల్ బి ఎంటీ. ఓకేనా? సిస్టమ్ ఏమవుతుందా? ఎంటీ అయిపోతుంది అనమాట. ఎందుకో నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి. డ్యూ టు నెగిటివ్ తొట్టె అనేది నీరు అనేది కిందికి వెళ్ళిపోతా ఉందన్నమాట ఫ్లో. సో అప్పుడు ఎంత రానా? 105 - 51. సో ఎంత? సారీ, మనకి 51 కూడా అవసరం లేదు. ఎందుకని చెప్పనా? సో మనం ఫిల్ చేయాల్సింది ఓన్లీ మనం ఎంటీ చేయాల్సింది కేవలం ఈ 51 మాత్రమే. ఎందుకు? అప్పటి నుంచి 3 గల పనిచేస్తున్నాయి కదా. ఆ కంప్లీట్ తొట్టెలా ఎంత వాటర్ ఉంది? కేవలం 51 యూనిట్స్ మాత్రమే ఉంది. టోటల్ ఏమో 105 ఫిల్ చేస్తే, కానీ ఫిల్ చేయలే కదా ఎంటీ అవుతుంది కాబట్టి ఇక 51 యూనిట్లను ఎంటీ చేస్తే అయిపోతుంది. సో 51 /3 అంటే ఎంత? 17 మూల కదా, 17 అవర్స్ అనమాట. సో 17 అవర్స్ అంటే 2 PM నుంచి 17 అవర్స్ అంటే ఎంత వస్తుంది నాన్న? సో 19 అవర్స్. సో 19 అవర్స్ అంటే ఎంత వస్తుంది చూడన్నానా? నెక్స్ట్ 7 AM అవుతుంది అనమాట. ఆన్సర్ ఎంత? 7 గంటలు అవుతుంది 19 అవర్స్ అంటే. సో 2 అవర్స్ + 17 అవర్స్ ఎంత నాన్న? 7 AM. ఓకేనా? ఆన్సర్ అర్థమైంది కదా. ఇక్కడ ఎందుకు సార్ మీరు 51 మాత్రమే తీసుకోవడానికి మీకు డౌట్ వస్తే, ఇదేంటిది? ఇది టోటల్ వాల్యూ నాన్న. ఇది ఫిల్ అయ్యేంత కెపాసిటీ, కానీ మొత్తం ఫిల్ అయిందా? కాలేదు. కేవలం 51 మాత్రమే ఫిల్ అయింది. నేను ప్రీవియస్ క్లాస్లో కూడా అంతే చేశాను. ఇది ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మొత్తం 120లో కేవలం 32 మాత్రమే ఫిల్ అయింది. 88 ఫిల్ అవ్వడానికి ఎంత టైం? ఇక్కడ ఏంటంటే ఆ ఫిల్ అయిన దాన్ని ఎంటీ చేయడానికి ఎంత టైం, అంతే. ఓకేనా? రైట్, 7 AM అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అన్న సేమ్. ఇవన్నీ కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏనా, బట్ నో ప్రాబ్లం. నేను చెప్పింది జాగ్రత్త వింటే సరిపోతుంది. సో పైప్ ఏ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ 16 అవర్స్. సో పైప్ ఏ అంట 16 గంటలు నింపుతుందంట. పైప్ బి కెన్ ఫిల్ ద సేమ్ సిస్టమ్ ఇన్ 20 అవర్స్. పైప్ డి వచ్చేసి 20 గంటలు. అండ్ పైప్ సి కెన్ ఎంటీ ఇట్ ఇన్ 8 అవర్స్. సో పైప్ సి అనేది ఎంటీ చేస్తుంది 8 అవర్స్లలో. సో 16, 20, 80 ఎల్సిఎం ఎంత రానా? హైయెస్ట్ 20 కాబట్టి. సో 40, 60, 80. ఎస్, 80లా 16 పోతుంది, 8 పోతుంది. మీకు టేబుల్స్ అయితే అప్పుడు 20 వరకు రావాలని. ఇక నేను టేబుల్స్ రాకపోతే మాత్రం నేనైతే ఏమి చేయలేను నాను. ఓకేనా? రైట్, ఎఫిషియన్సీ ఏమవుతుంది? 5, 4 - 10. ఓకేనా? రైట్, ఏమవుతుంది ఇప్పుడు? ఇన్ని 8 అవర్స్ పైప్ ఏ స్టార్టెడ్ 4 PM. సో ఏ అనేది ఏమవుతుందా? 4 PMకి స్టార్ట్ అయ్యి పైప్ బి స్టార్టెడ్ 5 PM అండ్ పైప్ సి స్టార్టెడ్ 6 PM. సో 6 గంటల వరకు ఉంటుంది, 6 PM వరకు. అంటే మొత్తం ఎన్ని గంటలు? 2 గంటలు ఉంటుంది. గంటకి 5 యూనిట్లు చేస్తుంది. మొత్తం ఎన్ని యూనిట్లు ఫిల్ చేస్తుంది? 10 యూనిట్స్ అనేది ఫిల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పైప్ బి అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 5 గంటలకు స్టార్ట్ అయింది. జస్ట్ 6 PM అంటే 6 గంటలు, 1 గంటే ఉంది. గంటకి 4 అంటే 4 యూనిట్స్. ఇప్పుడు ఈ 2 కలిసి ఎంత? 14 యూనిట్స్ ఫిల్ చేసినాయి అనమాట. టోటల్ ఎఫిషియన్సీ చూద్దాం, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం ఇది ఫిల్ అవుతుందో ఎంటీ అవుతుందో. సో టోటల్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 5 + 4 - 10. ఎస్, -1 వచ్చిందంటే ఏంటి దాని మీనింగ్? ఇక్కడ
ఏంటిది ఇప్పుడు ఎంటీ అవుతుంది అనమాట, సిస్టమ్ ఎంటీ అవుతుంది. సో ఎంత ఎంటీ చేయాలి, ఇప్పుడు రాక నువ్వు ఎంత అయితే ఫిల్ చేసినావు దాన్ని ఎంటీ చేయాలి. ఇది దీంతో అనవసరం, ఇక ఫిల్ చేసేటప్పుడు ఈ రెండు డిఫరెంట్ చేయాలి, బట్ ఎంటీ కాబట్టి సో ఎంటీ అన్నాడు కదా. అగో ఎట్ వాట్ టైమ్ అండ్ ఎంటీ సిస్టమ్ విల్ బి ఫుల్ ఆర్ ఫుల్ సిస్టమ్ విల్ బి ఎంటీ. ఎస్ ఖాళీనే అవుతుంది అన్న, ఫిల్ ఏం కావట్లేదు. సో ఎంటీ ఇన్ టైం ఎంత టైము 14, ఎంత అయితే ఖాళీ చేసినావు డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఎంత 1. సో 14 గంటలలో ఏదైతే నింపినావు నువ్వు ఈ 14 ఏంటిది, ఈ నింపిన 14 యూనిట్లు 14 గంటల పైప్ సి అనేది ఖాళీ స్వాహ. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్ అనేది, మోడల్ 3 అనేది. మీకు క్వశ్చన్ కనుక డిఫికల్ట్ గా పడాలంటే ఖచ్చితంగా నేను చెప్పే క్వశ్చన్ నుంచే పడుతుంది. మీరు చెక్ చేసుకోండి, నువ్వు ఏ ఎగ్జామ్ అని రాసుకో, ఇండియాలో జరిగాయి. మీకు పైప్స్ అండ్ సిస్టమ్ లో కనుక టఫెస్ట్ క్వశ్చన్స్ అడగాలంటే నా క్లాసెస్ నుంచే వస్తుంది, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఓకేనమ్మా. సో మన క్లాసెస్ కనుక మీకు నిజంగా ఇన్ఫర్మేటివ్ గా ఓకేనా నాన్న మీకు నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నాన్న. సో ఇక్కడ చూడన్నా 14 అవర్స్ కదా, మరి 14 అవర్స్ అంటే టైం అడుగుతాడు ఎగ్జామినేషన్లో. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందన్నా 6 PM నుంచి స్టార్ట్ అయింది. సో 6 PM నుంచి 14 గంటలు ఎంత అవుతున్నానా. సో మళ్ళీ నెక్స్ట్ PM అంటే 12 అవర్స్, నెక్స్ట్ 6 AM కంటే 12 అవర్స్, 6 AM ప్లస్ 2 అవర్స్ అంటే 8 AM అనమాట. సో ఆన్సర్ ఎంత నాన్న మనకి 8 AM ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ కూడా నాన్న 7 AM ఎట్లా వచ్చిందంటే చూడన్నా 2 PM నుంచి 17 గంటలు తీసుకోండి, ఎగ్జాక్ట్ 12 గంటలు అంటే 2 AM వస్తుంది, 2 AM వస్తుంది ప్లస్ 5 అవర్స్ 2 AM 12 పోతే ఎంత, సో 12 పోతే ఎంత నాన్న, సో మనకి 5 ఉంటుంది అనమాట. సో 2 నుంచి 5 అంటే 2 3 4 5 6 7, అందుకే 7 AM వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇదే ఆన్సరు. సో ఇంకా మన యాప్లో ఎవరైతే జాయిన్ కాలేదో ఇలాంటి బెస్ట్ మెథడ్స్ బెస్ట్ కంటెంట్స్ మన కిరణ్ స్టడీస్ యాప్లో ఉంటాయమ్మా. సో వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ప్లే స్టోర్ నుంచి కనుక డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న లోగో అయితే ఉంటుందమ్మా. సో కిరణ్ స్టడీస్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఎంటర్ చేసినా సరే కిరణ్ స్టడీస్ అని ఇదే లోగో తోటి వస్తుంది. సో బెస్ట్ కంటెంట్ అమ్మా, బెస్ట్ కంటెంట్, అప్డేటెడ్ క్లాసెస్, మెయిన్గా 2024 అప్డేటెడ్ క్లాసెస్ మన యొక్క కిరణ్ స్టడీస్ యాప్లోనే చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా చెప్పరు, అందరు ఏంటంటే ఎప్పుడో రికార్డ్ చేసేసి వాల్యూస్ పెడతారు. ఆల్రెడీ మీరు ఇప్పుడు క్వశ్చన్స్ చూస్తున్నారు, వీటి యొక్క స్టాండర్డ్ ఎలా ఉంది, ఇవి ఎక్కడైనా ఎవరైనా చెప్పలేదా మీరే చెక్ చేసుకోండి. అమౌంట్ కూడా చూడండి, నా దగ్గర నేను పెట్టిన ప్రైస్ మిగతా వాళ్ళ దగ్గర కంపారిజన్ మీరే చేయండి. ఒకసారి డెమో వీడియోస్ చూడండి. ఇప్పుడు ఇది యాప్లో పెయిడ్ వీడియోని మీకు ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన క్లాసెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్ ఉంటుంది అన్న, ఓన్లీ తెలుగు ఒకటోనో ఓన్లీ ఇంగ్లీష్ ఒకటే కాదు. సో బైలింగ్వల్ మీకు అర్థమయ్యేటట్టుగా క్రిస్టల్ క్లియర్ బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది. ఓకేనా. సో ఇంకెవరైనా మన క్లాసెస్ జాయిన్ కాకపోతే మాత్రం వెంటనే జాయిన్ అవ్వన్నా, ఆఫర్ అనేది కొద్ది రోజులే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.